మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వెల్మకన్నె గ్రామంలో సర్పంచ్ గ్రామంలో భిక్షాటన చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకుండా ఫ్రీజ్ చేసి ఉంచడంతో ఆయన ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. గత 16 నెలల క్రితం సర్పంచ్ శ్రీనివాస్ చనిపోవడంతో ఉప సర్పంచ్ అయిన రాజేందర్ కు ఇన్ఛార్జ్ సర్పంచ్ గా బాధ్యతలు ఇచ్చారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ పంపేందుకు డీజిల్ సైతం లేదని సర్పంచ్ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ప్రభుత్వ తీరుపై ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు సర్పంచ్ రాజేందర్. అభివృద్ధి పనులు చేశాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు దానికి సంబంధించిన బిల్స్ రాక, మళ్ళా ఒకవేళ చెక్కులు ఇచ్చినా గానీ అక్కడ ఎస్టీ ఆఫీస్ లో లేట్ కావడం, ఫ్రీజింగ్ కారణంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది నా ఒక్కరికి జరుగుతున్నది కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులకు ప్రతి పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరు సర్పంచులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో మేము పనులు చేయడానికి డబ్బులు లేకపోతే మా దగ్గర ఉన్న బంగారం మనపురంలో ఫైనాన్స్ లో పెట్టి, మా దగ్గర ఉన్న ల్యాండ్ వేరే దగ్గర పెట్టి ఇంట్రెస్ట్ తెచ్చుకొని పనులు చేయడం జరిగింది. నాకు 30 లక్షల పైన బిల్స్ వచ్చేది ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా బిల్లు రాకపోవడంతో ఇబ్బంది జరిగింది. అయితే మా గ్రామ అభివృద్ధి దృష్ట్యా మేము సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఇక్కడ క్రీడా ప్రాంగణం లాంటి అభివృద్ధి